నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఆధార్ వినియోగదారులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వినిపించారన్నమాట. ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇంతకుముందు మన సంబంధించిన ఆధార్ డేటా అనేది కరెక్ట్ చేసుకోవాలంటే కనుక ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్స్కో లేకపోతే ఏదైనా బ్యాంక్ కానివ్వండి లేకపోతే ఏదైనా పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు మన ఇంటి వద్ద నుంచే మనం ఎంచక్కగా ఇంటి వద్ద నుంచే మన సంబంధించిన డేటా అంతా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానికి ఎట్లాంటి ఆధార్ సెంటర్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనమాట. ఇంటి వద్ద నుంచే ఎంచక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనకి వెబ్సైట్లో పాత రోజుల్లో వెబ్సైట్లో ఎట్లయితే మనం అప్డేట్ చేసుకున్నామో అట్లాగే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనం అది మనం మిస్యూజ్ చేసామన్న ఉద్దేశంతో యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆప్షన్స్ అనేవి తొలగించారు. మళ్ళీ ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అది ఎక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో మీకు కనిపిస్తుంది కదా. సో ఒక అప్లికేషన్ అయితే మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లాస్ట్ టైం మీకు దీనికి సంబంధించిన వీడియో కూడా చేశానమాట. కొత్తగా మనకి ఈ అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు ఎట్లా లాంచ్ చేశారని చెప్పేసి దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు చూపించాను. ఓకేనా? ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో అట్లాంటి వాళ్ళు మీరు మరలా ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకున్న ఒకసారి మీకు ఒక అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. జస్ట్ మీరు అప్లికేషన్ అయితే అప్డేట్ చేసుకోండి. అయితే సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అలౌ చేయమంటుంది. అన్న తర్వాత మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోమంటుంది. సో మీరు మీ సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అన్న తర్వాత మీ ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా సో ఒక 6 అంకెల పాస్వర్డ్ని జనరేట్ చేసుకొని సో మీరు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. నేను పిన్ అయితే ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ బటన్ ట్యాప్ చేశానండి. ట్యాప్ చేయగానే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లోడింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందే ఈ యాప్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా? జస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే కనుక మన సంబంధించిన డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మన సంబంధించిన డేటా అంతా కూడా చూపిస్తుంది అనమాట. మళ్ళీ ట్యాప్ చేస్తే కనుక మనకి ఈ విధంగా పాకెట్ లాగా ఇట్లా మనకి ఆధార్ అనేది ఇక్కడ హైడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ మన సంబంధించిన ఆధారే కాదు, మన ఫ్యామిలీ సంబంధించిన ఆధార్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇప్పుడు యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యాప్లో తీసుకొచ్చిన అప్డేట్ అంటే కనుక మీరు జస్ట్ స్వైప్ చేయండి. పైకి స్వైప్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటిలో కిందకి వెళ్తే కనుక అప్డేట్ మై ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. అయితే ఈ ఫీచర్ అనేది అందరికీ రాలేదండి. ఇది టెస్టింగ్ మోడ్లో ఉందన్నమాట. బీటా స్టేజ్లో ఉందన్నమాట. ఓకేనా? అన్ని మొబైల్స్కి అయితే లేదు. సో కొన్ని మొబైల్స్కి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టెస్టింగ్ మోడ్లో ఉంది. త్వరలో అన్ని మొబైల్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ముందు మీరు మీ యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇంతకుముందు మీరు ఇన్స్టాల్ చేసుకుంటే లేదా కొత్త వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో అందరికీ రాలేదు, కొంతమందికి మాత్రమే వచ్చింది. సో వచ్చిన వాళ్ళు ఇట్లా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఏ సర్వీసులు ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, నేమ్ అప్డేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. త్వరలోనే మనకి మరికొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తామని చెప్పేసి అయితే యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి మనకి ఈ ఆప్షన్స్ అంటే వీటిని మాత్రమే మనం అప్డేట్ చేసుకుంటే కాకపోతే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇవి కూడా కొన్ని టెస్టింగ్ మూడ్లో ఉన్నాయండి. ఓకేనా? సో జస్ట్ ఈమెయిల్ అప్డేట్ అని చెప్పేసి నేను ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండర్ డెవలప్మెంట్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అట్లాగే నేమ్ కూడా అంతే, అండ్ అడ్రస్ కూడా అంతే. ఓకే, అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేషన్ మీరు క్లిక్ చేసి అనుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్రస్తుతానికి అయితే ఇది అందుబాటులో అయితే ఉంది. ఎవరైనా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే కనుక మీ ఆధార్ సంబంధించిన మొబైల్ నెంబరు ఎంచక్కగా అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న మనకి ఒక పెద్ద మైనస్ ఏంటంటే పాత మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. సో కొంతమంది మొబైల్ నెంబర్ పోగొట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. ఓకేనా? సో పాత మొబైల్ ఉంటేనే మనం అప్డేట్ చేసుకుంటే అవకాశం అయితే ఉంది. సో దీని ప్రాసెస్ అనేది 5 minutesలో అయిపోతుంది. ప్రాసెసింగ్ టైం అనేది 7 days పడుతుందంట. ఓకేనా? వన్స్ మనం అప్డేట్ చేసిన తర్వాత మనం రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం 75 రూపాయల ఫీజు కట్టాలి. ఓకేనా? సో ఇందులో మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కానీ రిక్వైర్మెంట్ ఏవైనా కావాలంటే కనుక సో వాటిలో ఏమీ కావాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కరెంట్ మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే న్యూ మొబైల్ నెంబర్ అంటే పాత మొబైల్ నెంబర్ ఉండాలి, కొత్త మొబైల్ నెంబర్ ఉండాలన్నమాట. స్టెప్స్ ఏ విధంగా ఉంటాయంటే సో కొత్త మొబైల్ నెంబరు మనం అంటే పాత మొబైల్ నెంబరు
ఓటీపీ వెరిఫై చేసుకోవాలి, కొత్త మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి, ఫేషియల్ అథెంటికేషన్ చేయాలి అండ్ పేమెంట్ చేయాలి అండ్ ఆ తర్వాత రిక్వెస్ట్ అని సబ్మిట్ అవుతుంది. 7 డేస్లో మీ సంబంధించిన మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందండి. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను ఒకటి చేస్తాను. సో మీకు కావాలంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఆ వీడియో కావాలని చెప్పేసి తప్పనిసరిగా నేనైతే చేస్తాను. ఓకేనా. ఇంకా మరికొన్ని ఫీచర్స్ కూడా మనకి త్వరలో యాడ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే యూఐడి డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇంకా టెస్టింగ్ కూడా ఉంది. అందరికీ ఈ ఫెసిలిటీ అంటే అందరికీ ఈ ఆప్షన్ అయితే రాలేదు, కొంతమందికి మాత్రం వచ్చింది. సో వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు కావాలంటే కనుక మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. అడ్రస్ అప్డేట్ చేయాలంటే మనకి వెబ్సైట్లో ఉంది, నో ఇష్యూ. ఓకేనా. వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళి మనం అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చెప్తాను, అంటే ఒక వీడియో చేస్తాను. బట్ నేమ్ అప్డేషన్, ఈమెయిల్ అప్డేషన్ ఇట్లాంటివన్నీ కూడా త్వరలో మనకి అందుబాటులోకి వస్తాయి. వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. ఓకేనా. చూసారు కదండి. సో మీ అందరూ తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే నేను వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఉన్న బటన్ అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up.